హలో ఆల్, వెల్కమ్ టు రంజిత డైరీస్. ఈరోజు మన ఛానల్లో మసాలా పప్పు రెసిపీ చూడబోతున్నాము. సో ముందుగా దానికోసం 1.5 కప్ పెసరపప్పు తీసుకొని దాన్ని మంచిగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. పప్పుని 2 నుండి 3 సార్లు కడిగి 20 నిమిషాల పాటు వాటర్లో నానబెట్టుకోండి. నెక్స్ట్ తాలింపు కోసం ఒక కడాయి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకొని 1 టీ స్పూన్ ఆవాలు ఇంకా 1 టీ స్పూన్ జీలకర్ర వేసుకొని మంచిగా వేయించుకోండి. నెక్స్ట్ కరివేపాకు యాడ్ చేసుకొని చాప్ చేసి పెట్టుకున్న ఒక మీడియం సైజ్ ఆనియన్ని కూడా యాడ్ చేసుకొని మంచిగా వేయించుకోవాలి. ఆనియన్ మరీ డీప్ ఫ్రై అవ్వనివ్వకండి. ఆనియన్స్ మంచిగా వేగిన తర్వాత 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. నెక్స్ట్ 1.5 స్పూన్ పసుపు యాడ్ చేసుకోండి, స్పూన్ చిన్నదే. అండ్ నెక్స్ట్ ముందుగా నానబెట్టుకొని పెట్టుకున్న పెసరపప్పుని ఇందులో యాడ్ చేసుకొని 5 మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి, లేకపోతే అడుగున మాడిపోతూ ఉంటుంది. పప్పు ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం 1:2 రేషియోలో వాటర్ యాడ్ చేసుకోవాలి. అంటే 1 గ్లాస్ పప్పుకి 2 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో మాత్రమే మనం పప్పుని ఉడికించుకోవాలి. మీరు చూస్తున్నట్టయితే 2 మినిట్స్కి బాయిలింగ్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మనం మంచిగా మిక్స్ చేసుకొని 1 టీ స్పూన్ కారం యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం లిడ్ పెట్టేసుకొని ఒక 15 మినిట్స్ పాటు పప్పుని ఉడికించుకోవాలి. లిడ్ కంప్లీట్గా పెట్టకండి, ఎందుకంటే వాటర్ యాడ్ చేసాం కాబట్టి పొంగొస్తుంది. మధ్య మధ్యలో మూత తీస్తూ 5 మినిట్స్కి ఒకసారి పప్పుని మంచిగా మిక్స్ చేసి చూసుకోండి ఉడికిందా లేదా అని చెప్పేసి. మీరు చూస్తున్నట్టయితే ఒక 10 మినిట్స్కి పప్పులోని వాటర్ అంతా దగ్గరికి వచ్చేసింది. పప్పు కూడా హాఫ్ కుక్ అయిపోయింది. నెక్స్ట్ మనం సాల్ట్ 1.5 స్పూన్ యాడ్ చేసుకొని 1.5 స్పూన్ ధనియా పౌడర్ యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని ఒక 10 మినిట్స్ పాటు అలానే కుక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన మసాలా పప్పు రెడీ. ఈ పప్పుని నేను కొబ్బరి పచ్చడితో పేరప్ చేసుకున్నాను. మమ్మీ రసం కూడా చేసింది. రైస్తో పప్పు అలా కలుపుకొని తింటుంటే చాలా యమ్మీగా ఉంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ టు లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రంజిత డైరీస్.